నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం గెద్దనపల్లి గ్రామంలో జెడ్పీహెచ్ హై స్కూల్లో ఉపాధ్యాయుల నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0ని అంగరంగ వైభవంగా నిర్వహించిన గెద్దనపల్లి జెడ్పీహెచ్ స్కూల్ ఉపాధ్యాయులు. ఇదే నేపథ్యంలో మరింత సమాచారాన్ని గెద్దనపల్లి గ్రామం నుంచి మా కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ శివ అందిస్తారు. వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను మీ శివ. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం గెద్దనపల్లి గ్రామంలో అయితే ఇప్పుడు మనం ఉండడం జరిగింది. అయితే ఇక్కడ ప్రతి పాఠశాలలో కూడా దేశవ్యాప్తంగా ప్రతి చోట కూడా పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయమని అయితే ఆల్రెడీ పైనుంచి ఆర్డర్స్ రావడం జరిగింది. అయితే ఇక్కడ ఎటువంటి పేరెంట్స్ మీటింగ్లో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించారు, ఎంతమంది పిల్లలు పాల్గొన్నారు, ఎంతమంది తల్లులు వచ్చారు, ఏంటి ఇక్కడ ఏ కార్యక్రమం ప్రత్యేకత ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం మీద మనం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అయితే పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఎం గారిని అడిగి తెలుసుకుందాం రండి. ఆహార పథకాన్ని కూడా పరిశీలించి దానికి కూడా తాను సూచనలు ఇచ్చి మీకు మరి వంటవారిని కూడా సహకరించి వంటవారికి కూడా కొన్ని సూచనలు ఇచ్చి ఏ రకంగా చేస్తున్నారు. గవర్నమెంట్ ఇప్పుడు సన్న బియ్యాన్ని ఇస్తున్నారు. మీ అందరికీ తెలుసు. ఈ పాటికి మీ అందరికీ మీ పిల్లలు మీకు చెప్పే ఉంటారు. మీకు సన్న బియ్యం అనేది చాలా బాగున్నాయి. గతంలో కంటే చాలా అన్నం కూడా చాలా బాగుంటుంది. కాబట్టి మీరు తల్లిదండ్రులుగా మీరు కూడా ఏంటంటే మీ విద్యార్థులకి తెలియజేయండి. ఇక్కడ భోజనం చేయమని చెప్పండి. ఏమైనా ఇబ్బందులు ఉంటే మాకు తెలియజేస్తే మేము స్కూల్ తరఫున వాటిని సరి చేసి మంచి ఆహారాన్ని ఇవ్వడానికి మేము ప్రయత్నం 100% చేస్తాం. కాబట్టి మీరు కూడా తల్లిదండ్రులుగా సహకరించాలి. కాబట్టి వచ్చారు ఇంకా చాలా మంది మన విద్యార్థులు ఇక్కడ మా పాఠశాల ప్రగతి సంబంధించి లాస్ట్ ఇయర్ 174 మంది 10th క్లాస్ పరీక్షకి వెళ్ళారండి. దాంట్లో 72 మంది పాస్ అయ్యారు. కాకపోతే ఇద్దరు ఎందుకు పాస్ అవ్వలేదంటే వాళ్ళు పరీక్షకే వెళ్ళలేదు. ఇద్దరు కూడా పరీక్షకి వెళ్ళలేదు. ఎందుకంటే వేరు వేరు కారణాల వల్ల వాళ్ళు పరీక్షకి వెళ్ళలేదు. కాబట్టి వాళ్ళు 100%గానే మేము భావిస్తున్నాం. 72 మంది పరీక్షకి వెళ్ళారు, 72 మంది పాస్ అయ్యారు. ఈ సంవత్సరం అయితే మనం 100% మా స్కూల్ తరఫున మేము చాలా ఆనందపడుతున్నాం. కాబట్టి ఆ విషయాన్ని మీరు కూడా స్కూల్ తరఫున మన కమిటీ చైర్మన్ గారు ఉన్నారు, వైస్ చైర్మన్ గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి చాలా గ్రామ పెద్దలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మా స్కూల్ తరఫున మా యొక్క అచీవ్మెంట్ని మేము చెప్పుకోగలుగుతున్నాం. అలాగే ఇప్పుడు కమిటీలో ఇప్పుడు మనకి భోజనం గురించి కొంచెం డిస్కషన్ వచ్చింది. ఈ డిస్కషన్ని వారి దగ్గర మేము తెలియజేసి అది కూడా రేపటి నుంచి బాగా ఉండేలాగా వాళ్ళతో మాట్లాడతాం. మరి అది తర్వాత నిర్ణయం అనేది తర్వాత ఉంటుంది. కాబట్టి మా ప్రయత్నం మేము చేస్తాం కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ సంవత్సరం మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా అందరం కృషి చేసి ఇప్పుడు విద్యార్థులందరూ కూడా ఈవినింగ్ క్లాసులు గంట ఎక్స్ట్రా చెప్తున్నారు. ఎందుకంటే వెనుకబడిన విద్యార్థులు ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా కొంచెం ఒక గంట తరఫీదు ఇచ్చి వాళ్ళు కూడా ముందుకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాం మా తరఫున, స్కూల్ తరఫున. కాబట్టి వచ్చే సంవత్సరం కూడా ఇదే ప్రగతిని సాధిస్తామని 100% సాధిస్తామని ఉపాధ్యాయులందరి తరఫున మా స్కూల్ తరఫున ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా నేను హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కోరుకొండ జూనియర్ కాలేజీలో మెగా పేరెంట్స్ మీటింగ్లో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, ఐటీ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ సూచన మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ ఆదేశానుసారం రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం జూనియర్ కాలేజీ నందు ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ మీటింగ్లో పాల్గొన్న రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ. మా కన్న తల్లికి పోతుంటే
శిల్పాలు రుద్రమ్మ భుజ శక్తి మల్లమ్మ ప్రతిభక్తి తిమ్మర సుదీయుక్తి కృష్ణరాయణ కీర్తి మా చెవుల రింగు మణి మా నీ ఆటలే ఆడుతా నీ పాటలే పాడు తల్లి జై తెలుగు తల్లి గారు సార్ కూడా మన కళాశాల విద్యార్థియే గట్టిగా చెప్పట్లు ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళాలి అందుకే మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడం కోసం చేసినటువంటి ధన్యవాదాలు సార్ మీరు ఇచ్చినటువంటి స్పీచ్ కి తర్వాత ఓకే సార్ ప్రముఖ అతిథి మన కాలేజీ పూర్వ విద్యార్థి మన డిఎఫ్ఓ గారికి ఎమ్మెల్యే గారు సత్కరించడం అనేటువంటి జరిగింది. ఎందుకంటే మన కాలేజీ యొక్క ఒక ప్రైవేట్ స్కూల్లో కానీ చదివితే మీ శక్తిని మీరు కోల్పోతారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ కోరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం బుధవారం రోజున ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యాలయ ప్రారంభోత్సవానికి రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు గురుకులాల మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారు మరియు మాజీ ఎమ్మెల్యే జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ గారి ఆదేశాల మేరకు నిర్వహించబడింది. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ని సందర్శించారు. యూనివర్సిటీ ప్రాంగణంలోని వసతులు, పరిసరాల నిర్వహణ, విద్యార్థులకు అందిస్తున్న సేవలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో 3.20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ పనులను పరిశీలించారు. క్యాంటీన్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగా శుభ్రత, పోషకత కలిగిన తినుబండారాలు అందించాలన్నారు. అంటే మొదలుగా మీరు మంచిగా లుక్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే మీరు మీ ఊర్లో ఎట్లా చేస్తారు, ఇప్పుడు పిల్లలకి ఎట్లా చేస్తే కుదరదు. వాళ్ళకి మీ టేస్ట్ మంచిగా అనిపిస్తుంది, కానీ లుక్ కూడా ఈ జమానా పిల్లలకి కావాలి. అంటే మీ జమానాకి అవసరం లేదు, కానీ ఈ జమానాకి చాలా అవసరం.
ఓకే. సో మంచిగా లైటింగ్ అవన్నీ పెడితేనే బెటర్ అవుతుంది. సో అదే ఒకసారి మీరు ఆలోచన చేసి డిజైన్ తయారు చేసి డిపిఓకి పంపించండి. నేను టాక్ యువర్ డిపిఓ అండ్ ఇది నాకు 7-8 డేస్లో స్టార్ట్ చేయండి. చాలా పాత ఇష్యూ ఇది, మీరు క్లోజ్ చేయాలి. ఎవరు రన్ చేస్తారా? మీరే చేస్తారా? మీది ఏ ఊరమ్మా? బాసర. ఓకే. మీరు ఒకటే డేస్ చేస్తారా? ఇంకా కొంతమంది లేడీస్ సపోర్ట్ 1, 2, 3 whatever it is. ఒకసారి just you can randomly raise your hand and tell me. E3 civil, E2 mechanical, EC, E4 mechanical, E4, E2 triple E2, E2 mechanical E2, E2 CSE E2, PUC2 ma'am PUC2, PUC. PUC2 ma'am Okay. PUC2 PUC2 ma'am Okay. Okay. Right. తల్లిదండ్రులు ఉపాధ్యాయుల భాగస్వామ్యంతోనే గిరిజన విద్యాభివృద్ధి దోహదపడుతుందని ఐటీడీఏ పీఓ అభిషేక్ గౌడ్ అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండలం జాముగూడ ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పాఠశాలలో సందర్శించిన ఆయన విద్యార్థుల ఆహ్వాన పత్రికలు పూల బొకేలతో ఆహ్వానించారు. సరస్వతీదేవి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. I request our children to give a bouquet to our వచ్చేటప్పుడు మీరందరూ కూడా ఈ స్నాక్స్ కొట్టుకున్నాం. ఓకేనా? ఒక క్యాంప్ పెట్టి అందరికి హెల్త్ చెకప్ చేయడం జరిగింది. సో రెగ్యులర్ గా చేస్తూ ఉంటాము. సో మీరు వచ్చిన టైంలో కొన్నిసారి మీ పిల్లలు టీచర్స్ తో ఏమి చెప్పరు, వార్డెన్స్ తో ఏమి చెప్పరు, నాకు ఇలా తలనొప్పి ఉంది, ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంది. కొన్నిసారి ఏటీడబ్ల్యూఎస్ అందరినీ కూడా స్టేజ్ మీదకి ఆహ్వానించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ స్కూల్లో పనిచేస్తున్నటువంటి మా ప్రధాన అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ మన డిస్ట్రిక్ట్ వచ్చేస్తే ఆశ్రమ్ స్కూల్స్ ఎక్కువ ఉన్నాయి. పిల్లలందరూ హాస్టల్లో ఉంటారు. మీరు నెలకు ఒకసారి వారానికి ఒకసారి వచ్చి మీ పిల్లల్ని చూస్తారు, మంచిగా ఉన్నారా లేదా, ఏమైనా కావాలా లేదా ఇచ్చి వెళ్ళిపోతారు. బట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఈ రోజు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు మండల అధికారులు, ఏఈ, ఎంపీఓ, పంచాయతీ సెక్రటరీతో కలిసి బాణాపురం గ్రామ శాఖ అధ్యక్షులు ఒన్నం పూర్ణచంద్రరావు, ఉపాధ్యక్షులు సీను, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆవుల అప్పిరెడ్డి, వట్టికూటి వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ ఆవుల రమ్మ లక్ష్మారెడ్డి, మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు మరికంటి వెంకటేశ్వర్లు, దమ్మలపాటి రవి, బండ్ల బ్రహ్మం, గుండాల వెంకటప్పయ్య,
మేడి సుధాకర్, గుండు వెంకటేశ్వర్లు, బెందు లక్ష్మణ్, మొక్క వెంకన్న, గ్రామ నాయకులు పాల్గొన్నారు. ఇది తొందరగా పూర్తి చేసి దసరాలకు గృహప్రవేశం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఒకటి అమ్మాయి మీరు ఒక మంచి పువ్వు తీసుకుని పొట్టు పెట్టండి. ఎక్కడ పోసారు ముగ్గులు అంటే పెట్టుకుంటా అందరం పెట్టి చూడొచ్చారు అనుకో అమ్మాయి అందరూ పెట్టుకోవాలి నువ్వుగా నువ్వు ఇంటి దాని అందరూ పెట్టు ఒక అడ్డు ఇటు పెట్టు ఇటు పెట్టాలి క్యాప్చర్ చేస్తున్నది అందరికి డబ్బులు ఇప్పించాల్సింది మండే ప్రతి మండే నువ్వు కొట్టేది కొడుతుండు మంచిగా వచ్చేసి ఇది కరెక్ట్ ఆడుండి నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ బాసర ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలతో కలెక్టర్ను సత్కరించారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులను సమీక్షించారు. ఇప్పుడు మీరు రూమ్ ఇవ్వాలి, అదే అదే ఇప్పుడు మీరు ఇది ఓపెన్ చేసి ఇస్తే కొద్దిగా బరువు తగ్గుతుంది. ప్లస్ ఈ తప్ప ఇంకా ఏదో రూమ్ ఉందా మీది అండర్ కన్స్ట్రక్షన్? దిస్ ఇస్ ద లాస్ట్ మాస్టర్ ప్లాన్ గురించి ప్రెసెంట్గా లేదు, కానీ యూ హ్యావ్ మెనీ డోనర్స్ ఆర్ రెడీ టు కన్స్ట్రక్ట్. వాళ్ళకి డైరెక్ట్గా ఇవ్వచ్చు కదా. దీనికి మీ మాస్టర్ ప్లాన్కి సంబంధం ఏంటి? మీకు 10 ఎండౌమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి కదా. మీ టెంపుల్ చుట్టుపక్కన చూస్తేనే కూడా ఎండౌమెంట్స్ ల్యాండ్ ఉంది. వాటర్లో అయినా ఉన్నారా? ఆ పాయింట్ వరకు మీరు లోపల కోర్స్ సో ఈ స్టెప్ నుంచి వాటర్ ఇది లాస్ట్ స్టెప్ ఉంది. దీని ముందు 2 మీటర్ ముందు మీరు వాళ్ళు స్నానం చేస్తున్నారు. మీరు పోల్స్ ఎంత దూరం పెడితేనే వాళ్ళు స్నానం ప్రశాంతంగా చేస్తారు. అర్థమైంది కదా? లాస్ట్ ఫ్లైట్ ఉంది. లాస్ట్ ఫ్లైట్ ఎడ్లో పెట్టి ఇక్కడ ఎంతుందో మేము వాటర్ ఆల్రెడీ ఉన్నాయి. ఇక్కడ ఉందో తెలియదు వాటర్ వస్తుంది పోతుంది, కానీ మామూలుగా లాస్ట్ స్టెప్ ఉంటుంది. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం
కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరియు జూనియర్ కళాశాలలో జరిగిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్లో పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే మొత్తుమూల ఎన్డీఏ కూటమి పాలనలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారని గిద్దలూరు శాసనసభ్యులు మొత్తుమూల అశోక్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు ఒక ఇల్లు బాగుండాలంటే ఆడపిల్ల బాగుండాలి. సమాజంలో చదువులు చదివితేనే ఆ కుటుంబం ఒక విద్య ఉంటేనే మీ పేరెంట్స్ మ్యారేజ్ చేస్తామన్నా కూడా చేసుకోవద్దు ఇంటర్మీడియట్ తర్వాత. ఎందుకంటే మీరు ఒక గోల్ ఎంచుకోవాలి. మేము కష్టపడి చదువుతాం, మేము మ్యారేజ్ చేసుకుంటే ఏమి ఉండదు. ఆ తర్వాత మీకు చాలా అనారోగ్య సమస్యలు చిన్న వయసులోనే. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా కనీసం ఆడపిల్లకి 25 సంవత్సరాలు వస్తేనే మ్యారేజ్ చేయాలంటుంది. కానీ ఇక్కడ మన మీద మనకి అంటే పిల్లల మీద తల్లిదండ్రులకి నమ్మకం కోల్పోయింది. ఆ నమ్మకాన్ని మనం ఎప్పుడు వమ్ము చేయకూడదు. నన్ను వాళ్ళు బాగుండాలని తల్లి తండ్రి గురువు దైవం. మనం ఈ స్థాయిని మనం ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ రోజు ఏం చదువుకున్నామా, మనం ఎంతవరకు నేర్చుకున్నామా అని ఉండాలి. మనం కాలేజీకి వచ్చామా పోయామా అనేటట్టు ఉండకూడదు. ఎందుకంటే ఇది కాలేజ్ అయిపోయిన తర్వాత మనకి ఎంసెట్ అట్లా మంచి చదువులు చదివితే మంచి ర్యాంకు. మన మండలం కొమరలు చివరగా ఉన్నా కూడా చదువులు వెనుకంజ వేయలేదు. ప్రతి విద్యార్థులు మంచిగా చదువుతున్నారు. అక్కడితో ఆపేయద్దండి. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. వ్యాస పౌర్ణమి మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర అమ్మవారి సన్నిధిలో నేటితో గురు పౌర్ణమి ఉత్సవాలు ముగిశాయి. వేకువజామున వ్యాస మహర్షి, సరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి అమ్మవార్లకు ఆలయ వైదిక బృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున వ్యాసేశ్వర స్వామికి విశేష ద్రవ్యములచే మహా అభిషేకం, అలంకరణ, రుద్ర స్వాహాకారం, బలి ప్రదానము, పూర్ణాహుతితో ఉత్సవాలు ముగిశాయి. గురు పౌర్ణమి ఉత్సవాల ముగింపు రోజు సందర్భంగా గురువారం బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వ్యాస మహర్షికి ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ గారు పట్టు వస్త్రాలను సమర్పించారు. బంగారుపాలెం మండలం గుంటూరు గ్రామంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పేరెంట్స్ మెగా మీట్ కార్యక్రమంలో పిల్లలు మరియు వారి తల్లిదండ్రులు అలాగే స్కూల్ ఉపాధ్యాయులతో కలిసి కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. ముందు కన్నా ఇప్పుడున్న సదుపాయాలు, మధ్యాహ్న భోజన మెను ఇప్పుడు చాలా బాగుందని, స్కూల్ యూనిఫామ్లు మరియు బ్యాగ్లు అన్నీ కూడా ప్రస్తుత ప్రభుత్వంలో చాలా బాగున్నాయని పిల్లలు మరియు వారి తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. చెప్పండి. ప్రైవేట్ స్కూల్ ధీట్ గా మన స్కూల్ ని తీసుకుని పోవాలనేసి గవర్నమెంట్ పిల్లలు కూడా ఏ మాత్రం ప్రైవేట్ స్కూల్ తక్కువ కాకూడదని చెప్పే ఉద్దేశంతో ఆయన సాయ శక్తుల గవర్నమెంట్ దగ్గర నుంచి ప్రజలు తెప్పించి కృషికి మనం తప్పట్లు ఎంత చేసినా తక్కువే. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి గురు పౌర్ణమిని పురస్కరించుకొని బెల్లంపల్లి నియోజకవర్గంలోని కాశీపేట మండలం లక్ష్మీపూర్ గ్రామంలో గురువారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో గిరిజనులకు, అన్నార్థులకు సాయి భజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు
ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలోని గిరిజనులు, అన్నార్థులు సాయి భజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. అన్నగారు రాని, అందరూ రాని, బాబు దా. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గురువారం కొత్తపేట ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల మరియు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రాంగణంలో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీరెడ్డి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు హాజరై విద్యార్థుల అభివృద్ధి, విద్యా ప్రమాణాలు, ఉపాధ్యాయుల సూచనల వంటి అంశాలపై చర్చలు జరిపారు. పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం కొనసాగింది. అలాంటి విద్య ఏ పేదరికం కారణంగా ఏ పిల్లవాడికి దూరం కాకూడదు. ఈ లక్ష్యంతోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం అనే పథకాన్ని ప్రవేశపెట్టింది, అమలు చేస్తుంది. అసలు తల్లికి వందనం పథకం అంటే ఏంటి? పేద పిల్లలు చదువును మధ్యలోనే ఆపకుండా కొనసాగించేందుకు ఏటా 15,000 పిల్లల తల్లుల ఖాతాలో వేయడం జరుగుతుంది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ సహాయం అందిస్తున్నారు. 13,000 పిల్లలకి ఇవ్వగా 2,000 పాఠశాల మరియు కళాశాల అభివృద్ధి కొరకై కేటాయించారు. తల్లి బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ చేయడం జరుగుతుంది. తల్లి లేకపోతే తండ్రి లేదా సంరక్షకుడి ఖాతాలో ఈ మొత్తాన్ని జమ చేస్తారు. దరఖాస్తుదారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాసి అయి ఉండాలి. విద్యార్థి 1 నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలో చదువుతుండాలి. విద్యార్థికి తప్పనిసరిగా 75% హాజరు ఉండాలి. విద్యార్థి తల్లికి బ్యాంక్ అకౌంట్ ఉండాలి. తల్లికి వందనం పథకం నుంచి ప్రయోజనం పొందాలంటే ఆధార్ కార్డును బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకోవడం తప్పనిసరి. లెనిన్ నగర్లో డబుల్ బెడ్రూమ్ కొంతమందికి వచ్చి మిగతా మందికి రానందున 10 సంవత్సరాల నుండి కిరాయికి ఉన్నామని చెబుతూ లక్ష్మి అనే ఒక మహిళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాకపోతే కిరోసిన్ పోసుకొని చనిపోతానని బెదిరించడం జరిగింది. ఒకప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న తీగల కృష్ణారెడ్డి మాటలు విని మాకు డబుల్ బెడ్రూమ్ లో మోసపోయామని, తరువాత ఇప్పుడున్న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారి మాటలు విని ఇప్పుడు వస్తది అప్పుడు వస్తది అని మాయమాటలు చెప్పి కాలం పొడిగిస్తున్నారు తప్ప మాకు న్యాయం జరగలేదు అంటూ మహిళలందరూ కలిసి మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు తొందరగా కట్టించి ఇవ్వాలని గవర్నమెంట్ కోరడం జరిగింది.
విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. గురువారం రావులపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన మెగా పేరెంట్స్ మీట్ లో ఆయన పాల్గొన్నారు. భావి భారత పౌరుల భవిష్యత్తు బాగుండాలంటే విద్యే పునాదిగా నిలుస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో విద్యాపరంగా సమూలమైన మార్పులు ప్రారంభమయ్యడానికి ఈ మెగా పేరెంట్ మీట్ ఒక ఉదాహరణ అని తెలిపారు. ప్రతి తల్లిదండ్రుల్లాగే మా పాప జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలని కోరుకుంటున్నాను. చదువులో మాత్రమే కాదు, విలువలతో కూడిన వ్యక్తిగా సమాజానికి ఉపయోగపడేలా మా పిల్లలు ఉండాలని ఆశిస్తున్నాను. నా పిల్లల భవిష్యత్తు కోసం కేవలం డబ్బులు సంపాదించడమే కాకుండా వారు చేసే పనిలో సంతృప్తి చెందాలి, సమాజానికి సేవ చేయాలి. మా అమ్మాయి ఒక లాయర్గా చూడాలని నాకు చాలా ఆశ. మా అమ్మాయి ప్రజలకు సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వం ఒక్కరికి ఇచ్చింది, అలా కాదు, ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి పిల్లలనే మాట ఇచ్చింది. శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి వినూత కోట ఆధ్వర్యంలో ఆంధ్రుల అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో శ్రీకాళహస్తి పట్టణం నందు ప్రతి గురువారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ రోజు గురువారం 52వ వారం 500 మందికి అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గణేష్, డము రాయల్, సురేష్, వెంకటరమణ యాదవ్, దినేష్, ఆటో నాగరాజు, మురళీ రాయల్, దేవసేన, అశోక్, వెంకటేష్ యాదవ్, లోకేష్, కార్తీ, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవమంగి మండల కేంద్రంలో గురువారం గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక షిరిడి సాయిబాబా ఆలయంలో బాబావారిని భక్తులు భారీ సంఖ్యలో దర్శించుకున్నారు. వేకువజాము నుంచి బాబావారి దర్శనార్థం భక్తులు బారులు తీరారు. బాబావారికి భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆరోగ్య ఐశ్వర్య ప్రాప్తిరస్తు. లక్ష్మీ దుర్గనామదేశ్య సహ కుటుంబ యజమానస్య ఆరోగ్య దుర్గా ప్రసాద్ నామదేశ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం మెగా పేరెంట్ టీచర్స్ సమావేశం నిర్వహించింది. డుమ్రిగూడ కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలురు కించుమండు పాఠశాలలో తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశంలో స్థానిక ప్రధానోపాధ్యాయులు ఎం గెన్నో, డిప్యూటీ వార్డెన్ రాంబాబు, ఉపాధ్యాయ సిబ్బంది ఆధ్వర్యంలో మెగా పేరెంట్స్ డే నిర్వహించడం జరిగింది. తెలుగు అధ్యాపకులు కె చిన్నబాబు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే విషయాలపై మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.